ఏందిరా ఇప్పుడు ఇప్పుడు చూడరా నా కళ్ళ కళ్ళు పెట్టి చూడబే సాలే ఏమనుకుంటారా మీరిద్దరు అక్కని కాలు మోపుతేనే సీను దెబ్బలు తాకినాయా చీను దెబ్బలు తాకినాయా గౌరవాలకన్నే ఎవరిదాన్నే ఎవరిదాన్ని అయింది మనకిది ఏం కర్మనే అన్న ఊకనంటే అత్తగారింటికి అత్తిమి ఇంకా పేరుకి వెళ్తాం వచ్చినమాట వదినే మంచి లేక గిన్ని రోజులే 2 ఏళ్ళు అవుతుంది బెడ్ మీదనే వండుకోబట్టి ఆమెకు అన్ని సేవలు మనమే పడుతుంది నీ పిల్లమే ఏం చేస్తలేపాయ నా పిల్లమే ఏం చేస్తలేపాయ మనం సేవ చేసి చేసి మన ఇద్దరు బొక్కలారు కాబట్టి ఇక ఎట్లనే చెప్పు ఇజ్జతి పోతుంది మందికి చెప్పుకుంటే ఇదేం కోసనో ఏమో ఎవరన్నా పానం మంచిగా లేకుంటే పెండ్లాలకే ఎత్తాం మనం వదినలకే ఇస్తుడేంది నాకు అర్థం కాదు. అవునరా సీన్గా ఆ కోమలున్న వదినకు సేవలు చేసి చేసి బొక్కలన్నీ అరిగివా ఇంకెన్ని రోజులు చేయాలరా దీన్ని బొందబెట్ట దీన్ని ఎత్తుకపోను చచ్చిపోను అది ఆ మంచం లేదు దానికి సాగు రాను ఇకేం చేస్తామే అన్న అది లగ్గం కాకముందుకు మొగోళ్ళని చూస్తే ఓర్వకనే పోవట ఎటు పడితే అటే తిట్టాట ఇప్పుడు మన పెళ్ళాలను కూడా అద్దేసి వెళ్ళే లగ్గాలు చేసుకోవద్దా అని చెప్పి అద్దన్నదట ఇప్పుడు మనకు లగ్గాలు కాపు అలా చేసుకోపోదు మీద దాని మాటలు వింటే అది అట్లనే చావాలి అదో మొండి బతుకుతుంది భూమి మీద కోమాలు ఇంకెన్ని రోజులు ఉంటుంది అట్లనే చావక నాకంత తిక్క ఉట్టుకొస్తుంది. అరే ఒకవేళ రూపవదినే కోమలకెళ్ళి బయటకు వస్తే మన సంగతి ఏందిరా అన్న నువ్వు అట్లా అనకే పైన తదస్తు దేవతలు ఉంటారు. అవునరా సీన్గా కుంపదీసి మనం ఇంటికి ఎవరికల్లా వదిలేస్తే అన్న నువ్వు నన్ను భయపెట్టకే. అరే ఎందుకురా భయం మనకు డాక్టర్ ఏం చెప్పిండు 6 నెలల లోపల లేస్తే లేస్తుంది లేకుంటే పిక్తుంది గదే గారు చెప్పిండు. అయితే అన్న ఇంకా 2 నెలలే ఉండేగా సరే కానీ పంపల కోవద్దు ఆకలి అవుతుంది. లేచినవా అక్క?
అక్క అక్క ఇన్ని రోజుల నుండి కోమాల నుండి వచ్చినావా అక్క? మిమ్మల్ని నా నుండి ఎవరు వేరు చేయలేరు, ఆఖరిగా దేవుడు కూడా. మన ముగ్గురు మధ్య ఎవరిని రానిగా, ఆఖరికైతే గాలి కూడా దొరనిగా. చెల్లె ఈ సంబరం మీదనే ధ్యానం చేస్తానే. అక్క ఇన్ని రోజుల నుంచి వెళ్ళి కోమలు ఉంటే ఏం తినలేకపోయినవే, నీకు నచ్చిన వంట వేసుకొని వస్తాం. అక్క రావే. సుకన్య, మాలతి మాలతి బా మాలతి, ఏం చెప్తున్నావు ఇంట్లో? ఏం చెప్తున్నావాడా? అన్న ఏందే ఇల్లు, ఇంట్లోకి వెళ్తలేరు? ఎవరివిరా నువ్వు? బట్టవాజ్ బాడుకావు. నా ఇంటికి వచ్చి నా చెల్లె పేరు పెట్టి వెళ్తావురా? బట్టవాజ్ బాడుకావు. అన్న ఈ అక్కే వలే చీర లేపి మరీ తిడుతుంది. అరే సీనిగా నేను చూస్తే నా జీతం రెక్కి చూస్తుందిరా. రేయ్ ఎవర్రా మీరిద్దరు? నా ఇంటికి వచ్చి ఏదో మీ అత్తారిళ్ళకి వచ్చినట్టు నా చెల్లెలను మీ పిల్లలను ఇస్తారు. ఎంత ధైర్యంరా మీకు? ఓ అందగత్తే, ఎత్తిన కడికి చాలు కానీ చీర కొంచెం కిందికి దించు. అరే సీనిగా నువ్వు ఆపురా. ఇంతకీ మీరెవరు? నేనా? నా పేరు రూపా నాగలక్ష్మి. నేను ఈ ఇంటికి యజమానురాలురా. ఓయమ్మో నువ్వు అట్లా చూడకు, నువ్వు అట్లా చూస్తే నాకు సావాలనిపిస్తుంది. ఓ నాగలక్ష్మి వదినే, నువ్వు కోమలు ఉన్నప్పుడు ముసలి నా లెక్కుంటివి కదా. ఓ వదినే, నువ్వు ఇంత అందంగా తయారయ్యేవారితే నేను గుర్తుపట్టలేదు వదినే. అయినా మీరెవరు? నా చెల్లెని నన్ను పేరు పెట్టి వెళ్తారు? మీకెంత ధైర్యం? మగాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. ముందుగా మీరు బయట పోరే. మాలతి, ఓ మాలతి, నిన్ను ఎత్తుకపో, నీ బొంద పెట్ట, జల్ది రాయే. ఓ మొద్దు కదా ఏం చేస్తున్నావే? బయటికి రా. ఏందిరో నా చెల్లెన మీరు పెళ్ళ లెక్క తిడతారు? మీ నాలుగలు దగ్గోతా బిడ్డ, మీ లుంగిలు ఊడి దండం దండం మీద ఆడేస్తా. ఏమనుకుంటారో? ఏం నకలేలా? నీ అమ్మ మా అక్క ఇట్లా వాళ్ళని చూసిందా ఏంది? నీ అమ్మ చూస్తే మోసం అవుతుంది. అక్క అక్క ఇట్లా వాళ్ళని కొడుతుందా ఏంది? మాలతి, వీళ్ళు పెళ్ళాలను కదా మొగలు పిలిచినట్టు పేరు పెట్టి వెళ్తారే. అసలు ఎవరు వీళ్ళు? అక్క నీకు ముచ్చట చెప్పాలే. అవునక్క. ఏంది అది? గిసేను నా మొగుడే. అక్క ఈ శివ నా మొగుడే. అన్న ఇది మళ్ళీ ఇట్లా కోమల కోతదే ఏంది? అంత దయ్యం పట్టినట్టు ఎగురుతుంది, నాకు భయం అవుతుంది. చూస్తే పెద్ద షాడిస్ట్ లాకుందిరా. మళ్ళీ కోమల కొత్తనే పెట్టకు మనకు. ఓ సీను, అక్క గిట్ల అనుకో నీ దీపు మొత్తం సాపి ఎత్తది. వెనుక ముందు కూడా చూడాలి, అర్థమవుతుందా? బా నువ్వు అక్కనే మనకు సప్పుదాకుండు. ఓ మాలతి, మీ అక్కని చూసి ఏంటి నేను భయపడేది? ఓ వదినే, మీ చెల్లెని పెళ్లి చేసుకుని నువ్వునే అయితే ఏంది?
ఓ సీను మా అక్కని గెలుకుతాను కానీ నీ సీటు చింతపండు చేస్తుంది. ఏందే మాలతి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏందిరో నా చెల్లెని పెళ్లి చేసుకున్నదే కాక నా ముందే దాని మీద పన్ను కొరుకుతావరా? ఏందే అన్న నువ్వు కుండు. నేను నా పెండ్లానికే భయపడా, ఆఫ్రాల్ గిరికి భయపడతా అని. ఏందిరా ఏం చేస్తా నొక్కలు నొక్కలు చేస్తాను ఉప్పే సాలే. ఏమనుకుంటున్నావురా నన్ను? రూపా రూపా నాకు లక్ష్మి బే. ఏందిరా ఇప్పుడు ఇప్పుడు చూడరా నా కళ్ళ కళ్ళు పెట్టి చూడు బే. సాలే ఏమనుకుంటారా మీరిద్దరు? నా చెల్లెల్లో చిన్న పోరాలు చేసి మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళు మీ పెళ్లిళ్ళు పెటాకులు కాను. అక్క నీకు దండం పెడతానే నా మొగుడు నిలిచిపెట్టే. దౌడలు వాయిస్తా ఏం నక్కలా? ఏం నీకేందే? ఇక అక్క అన్నది ఏం లేదా? చిన్న పెద్ద తేడా లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్లిళ్ళట పెళ్లిళ్ళు పెటాకులు పెటాకులు చేస్తా. ఏమనుకుంటారు? అక్క నీ కాలు మొక్కుతానే. సీను దెబ్బలు తాకినాయా? చీను దెబ్బలు తాకినాయా? గౌరవ కన్నే ఎవరిదాన్ని ఎవరిదాన్ని అయింది? మాలతి భయం అవుతుంది. ఓ నీకు బాగా భయం అవుతుంది. భయం లేదు కూడా బాధలో పుట్టి పెట్టిందట. నాకేం చేసినవే ఇప్పుడే చెప్తున్నావు. ఏందిరో మళ్ళా మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడినానుకో తొండాలు దొర పట్టిస్తా. అన్న కాపాడే. బా నువ్వు గిట్ల మధ్యలో పోయినావనుకో నీ సంగతి కూడా గట్లనే అవుతుంది. గమ్మునుండు. అసలే మా అక్క సైకో. ఇగో సీను నీకు మా అక్క గురించి తెలియదు. మా అక్క కొడితే కొట్టించుకో, గిలితే గిలిచుకో, నొప్పొస్తాను అన్నావనుకో తాట తీస్తుంది. ఏమనకే అక్క, ఏమనకే అక్క. వదినే నన్ను కొట్టద్దు వదినే. ఎందుకు? కొట్టి నీ చేతులు నొప్పి పుడతాయి, తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది. అంటే నా చేతులు నిన్ను కొట్టడానికి కూడా పనికిరావారు. కట్టెను ఇదేమే అక్క మనకేమనైతే నేను చచ్చిపోతానే. నేను బతకక్క అంతే. అక్క ఈ శివ కూడా నా మొగుడు ఏమన్నా అయితే నేను కూడా చచ్చిపోతా. సావురే లేకుండా సావురి. మాలతి మంచిదాన్ని కాపాడు. చిన్న చెల్లె పెద్ద చెల్లె మనం ముగ్గురం ఏం మాట్లాడుకున్నాం ఎరకలేదానే? నేను కోమల్లో పోక ముందు ఏ మోగాడు కూడా మన ఆకిట్లా కాలు పెట్టద్దు అనుకున్నాం. అసంటిది నేను కోమల్లో వెనక మీరిద్దరు ఇలా గిల్ద తీసుకొస్తారు. ఆడలారా అక్క నువ్వు కోమలు ఉండగానే చచ్చిపోతామన్నాడే. ఎవడే సావు గురించి చెప్పిన బాడుకావు? అక్క గదే మన ఊరి ఆర్ఎంపీ డాక్టర్ పెళ్లిగాని సురేష్. ఆహా అవునా? ఆయన సంగతి నేను తర్వాత చెప్తామని మీరు పెళ్లి చేసుకొని నన్ను బతుకున్నామని చంపిరు కాదే. అరే సీన్గా ఏందిరా దీని బాధ? అన్న నువ్వు గట్లానకే అది ఇన్నదనుకో పొట్టు పొట్టు నన్ను కొడుతుంది. అక్క వీళ్ళని ఇంట్లోకి రానియే. మానం తక్కువలారా నా ఇంట్లో తారా బయట మీకు ముందు కదా. ప్లీజే గిలని ఇంట్లోకి రమ్మాను. సరే నేను ఇంట్లోకి రమ్మంట, కాకపోతే నాదో షరతు. నేను చెప్పినట్టు నాది. ఏంటిదక్క అది? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. మనకంటే పొలం కాడికి అన్ననే ముందరిగా వచ్చిండే. మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు బావా. అక్క లేదా మాలకి? అక్క లేదక్క. అంటే ఎంజాయ్ అమ్మ నా దొంగ నా చెల్లెలారా,
నన్ను కాదని మీరు ఇద్దరికిద్దరు ఇడికి వచ్చి సరసాలు ఆడతారా సరసాలు మీ సంగతి చెప్తా గుర్రే ఓసాయి మాలతి సుకన్య నేను కోమల్లో ఒకముందు మనం ఏం మాట్లాడుకున్నామే మనం ఎవరి పెళ్లి చేసుకుంటారని మాట్లాడుకున్నావా లేదా అసలు నేను కోమల్లో ఒకటి చూసి మీరు వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని సరసాలు ఆడతారా సరసాలు ఓ వదినే లగ్గం చేసుకుని సంసారం చేయకుంటే ఏం చేస్తారు మరే ఏంది మరిది నోరేమో బాగలేస్తాంది ఓ వదినే నీ పానం బాగాలేనట్టుంది ఇంటికి పోయి వండుకోపో మేము పొలం పనులు చూసుకొని సాయంత్రం వస్తాం ఇంటికి అవునక్క ఇంటికెళ్ళు అవునక్క అసలుకి నీ పానం మంచలేదు గింతసేపుకి ఎండలు ఉండద్దే పోయింటి ఓ మేము మొత్తం వదినే నువ్వు నన్ను కొట్టాలంటే నీకు బలం ఉండాలి కదా ఇప్పుడు నీకు శాతం అయితే కదా ఇంటికి పోయి వండుకుపో మేము పొద్దుంజాములు వస్తాం మీలాంటి ప్రేమలు నేను మస్తు చూసిన ఏంది మీ అక్క చాలా ప్రేమ చూసిన అంటుంది అది కాదు బా నీలాంటి మనుషుల్ని చాలా చూసినా అంటుంది నేను చెప్పింది అదేనే అక్క నువ్వు నా బంగారాన్ని కదా నా బుజ్జి తల్లి కదనే ఇంటికి పోయి రెస్ట్ తీసుకోయే ఒకసారి పిచ్చి మొక్కలారా నేను చెప్పేది మీకు అర్థమైతలేదే మీరు ఒకటే ఇంట్లో ఉండురి కానీ ఒక్క సంవత్సరం దాకా మీరు గెలవకురి వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైంది అయితే నేనే కలుపుతాను మీ ఇద్దరిని మీకు అర్థమైతే కొంచెం అని చెప్తే అక్క సంవత్సరం దాకా దూరం ఉండాలంటే నాతోడు కాదే అక్క నాతోనైతే అస్సలు కాదు ఓసాయి నేను చస్తానే ఇక నేను కోమల నుంచి బయటకు వచ్చింది మిమ్మల్ని ఇట్లా చూడడానికేనానే నేను పోతానే నేను చచ్చిపోదా సావు వదినే సావు ఒక్క శితం అవుతుంది పీడ వదులుతుంది వదినే ఓ పని చేయి అంటే చక్కగా పో గట్లా వెనక జరుగు అక్కడ ఒక బావి ఉంటుంది నీళ్ళు నా బావి దాంట్లో పడి చూసిరానే నేను చస్తానన్న మీ మొగలు ఎంత సంబరపడతారో రేపటికల్లా మిమ్మల్ని కూడా గట్లనే అంటారు గదే బాయిలో పడి సావురి ఈడ కలవకుండా మీద కలుతావు రారిగా రూపవదినే రేపు మాకు పుట్టబోయే ఆడపిల్లకు నీ పేరే పెడతా అరే సీన్గా ఊకోరా మనసు మార్చుకొని మళ్ళీ వచ్చినా వస్తుంది దేవుడా ఓ దేవుడా నా చెల్లెళ్ళు నా మరుదులు నన్ను చచ్చిపోమన్నారు అత్తన్నా నీ దగ్గరికే అత్తన్నా పోతానే రేపటికల్లా పోరాళ్ళ రాళ్ళతోటే కాదు రే అక్క అక్క ఆగవే నువ్వు వేడితే వీళ్ళకి నమ్మొత్తాందే ఇటు రాయే అవునక్క సంవత్సరం దాకా వీళ్ళకి దూరంగా ఉంటామే నీతోటే ఉంటాం అక్క ఆగవే అవునక్క ముద్దు ముఖం దానా సంవత్సరం పాటు సంసారం చేయకుండా ఎట్లుంటావే నువ్వు మీరు నిజాయితీగా ఒక సంవత్సరం పాటు మాకు దూరంగా ఉంటే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని పూజించుకుంటుంటాం మీరు గనక ఏమైనా చేసిరనుకో విడాకులే ఇస్తాం ఈ క్షణం నుంచి మనం అందరం ఒక్కటే ఇంట్లో ఉన్నాం దానికి మాత్రం దూరంగానే ఉంటాం అక్క ఆగక్క ఆగక్క మేము కూడా వస్తాను చిన్న చెల్లె పెద్ద చెల్లె రారే మన బతికిట్ల తయారు ఒక్క నిమిషం ఆగుర్రే నాతోటే పెట్టుకుంటారా దేత్తాడి పోచమ్మ గుడి జుంబారే జుంబకు చా జుంబకు జుంబకు చా జుంబారే జుంబకు చా జుంబకు జుంబకు చా జుంబుచుకు 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 అదే అక్క చెల్లెలంటే ఇప్పుడేం చేస్తారు మీరు అరే ఏందిరా సీన్గా మనకి బాధ అవునే అన్న ఇది మనల్ని బాధ పెట్టడానికే మళ్ళీ బతికొచ్చిందే దీన్ని ఎత్తుకపోను దీని దొంగలు కొట్ట దీని రక్తం అడుగుబట్ట దీని బలం బండలు పోను చెత్త చెల్లెలు పట్ట దీన్ని ఎత్తుకపోను ఈ ఆడదాకా మనం ఎట్లా అవుతామే అన్న అన్నా అన్నా ఇక్కడ కాకుండా అవుతుందే అన్న ఒంటరిగానే బతుకుతామా అన్నా మనదేం బతుకులే అన్నా మన ఏం రాతలే అన్నా అరే సీన్గా నేను అన్నం లేకుండానే ఉంటా గానీ సుకన్య లేకుండా ఉండలేనురా నేను కూడా అన్నా నా నీళ్ళు కాకుండా ఉంటా కానీ నా మాలు లేకుండా ఉండనే
పోదాం పద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని పక్క పొంటున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టిండ్రి. గట్టి కొట్టుర్రి. బాయ్.